కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ సచివాలయం 1 వద్ద మహిళా సభ, బాలసభ, గ్రామ సభలు నిర్వహించారు. బాలసభలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై బాలికలకు సచివాలయ మహిళా పోలీస్ కె రామతులసి అవగాహన కల్పించారు. ఒక తల్లి తప్ప ఎవరు అసభ్యంగా శరీరంపై తాకినా వెంటనే తల్లికి తెలపాలని బాలికలకు మహిళా పోలీసు రామతులసి సూచించారు. కోరుమిల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఆదాయ వ్యయం వివరాలను పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు గ్రామ సభలో చదివి వినిపించారు. అనంతరం ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం జరిగింది. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ మిషన్ల ద్వారా ఓటు ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై ట్రైనర్ అల్లాడి మల్లేష్ డమ్మీ మిషన్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పై మన వేసేటటువంటి ప్రతి ఓటు స్క్రీన్పై చూడొచ్చని మల్లేష్ ప్రాక్టికల్గా చూపించారు. వీఆర్ఓలు సుబ్బలక్ష్మి, లక్ష్మి, డిజిటల్ అసిస్టెంట్ గోపీచంద్, సచివాలయ కార్యదర్శి శంకరం, అసిస్టెంట్ ఏవో శివనాగేశ్వరరావు, వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాసు, సుంకర శివ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, యానిమేటర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. చూసుకుంటారు. తర్వాత మీరు ఓట్ అయింది, ఈ సింబల్కి వేసారు, ఆ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది, సింబల్కి వేసారు, అదే సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. జనరల్గా ఒక గుర్తుకు వేస్తే ఇంకో గుర్తుకు వెళ్ళిపోతుంది, వాటి మాటలు వస్తూ ఉంటాయి. దానికోసమే ఈ సంవత్సరం దీన్ని కూడా పెట్టడం జరిగింది. మీరు ఏ గుర్తుకైతే ఓటు వేసారో ఆ గుర్తు దాంట్లో కనిపిస్తుంది. కోత కూడా వచ్చింది, అయిపోయినట్టు. ఇంకొకరు ఎవరో ఒకరు ఓటు గుర్తుకు వేసేయండి. మీరు ఏదైతే అనుకున్నారో అదే వచ్చింది, అంతే. సౌండ్ వచ్చింది, ఓటు వేసింది. ఒకవేళ ఎంపీ ఎమ్మెల్యే మీకు ఓటు వేయడానికి వెళ్ళిన తర్వాత మీకు ఓటు ఇస్తారు. ఓటు ఇచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి సీక్రెట్ ఓటింగ్ అంటే దీంట్లో ఈ లైట్ వెలిగిందా లేదా, ఈ లైట్ వెలిగితేనే మీకు ఓటు ఇచ్చినట్టు. ఈ లైట్ వెలిగిన తర్వాత మీకు నచ్చిన అభ్యర్థి పేర్లు, వాళ్ళకి కేటాయించిన గుర్తులు ఇక్కడ ఉంటాయి. అది చూసుకుని దాన్ని తిన్నగానే ఈ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఓటు వేయడం అవుతుంది. మీరు ఏ సింబల్కి అయితే వేసారో ఆ సింబల్ దీంట్లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వేయండి. ఈ వేట ఒకటి మీకు ఇష్టమైంది చూడండి, ఇక్కడ డేటా నొక్కారు, డేటా సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ మీరు ఏది నొక్కారో అదే ఇక్కడ కనిపిస్తుంది. పార్టీ గుర్తుకే